హాయ్ ఫ్రెండ్స్, శివుడిని దేవాది దేవుడు, ఆదిదేవుడు అనంటారు. ముల్లోకాల యొక్క ఆది మరియు అంతాన్ని చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది. ఈ ప్రపంచంలోని అన్ని అతీంద్రియ శక్తులు అతని ఆధీనంలో ఉంటాయి. అయితే శివుడు ఎలా జన్మించి ఉంటాడనే సందేహం మీకు ఒక్కసారైనా వచ్చే ఉంటుంది. దీనితో పాటు అతని తల్లి ఎవరు, మరియు అతని తండ్రి పేరేమిటి, అతని ఎక్కడ చదువుకున్నాడు, ఆయన గురువెవరు, ఒకవేళ ఆయనే గురువైతే ఆయన శిష్యులెవరు? కాబట్టి రండి, వీటితో పాటు ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. శివుడి జన్మకు సంబంధించి శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభూ అని అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగిందని అర్థం. శివుడికి తల్లి తండ్రి అంటూ ఎవరూ లేరు. ఈ కారణంగానే శివుడు పంచభూతాలకు అతీతుడు. శివుడికి జననం తప్ప మరణం ఉండదు. అందుకే అతనికి మృత్యుభయం కూడా ఉండదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి ఒక ప్రస్తావన ఉంది. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుండి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది. అతని నాభి నుండి వెలువడే పద్మం నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు. కాని మరోవైపు విష్ణువు జననం గురించి శివపురాణంలో ఇలా ప్రస్తావించబడింది. ఒకసారి శివుడు తన కాళ్లను మర్దన చేసుకుంటుండగా ఆ మురికి నుంచి శ్రీ మహావిష్ణువు జన్మించాడు. ఇవి రెండూ నిజమైతే విష్ణుపురాణం మరియు శివపురాణం ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అంటే విష్ణుపురాణం విష్ణు భగవానుణ్ణి ఆదిదేవుడిగా పేర్కొంటుంది, అలాగే శివపురాణం మహాదేవుణ్ణి ఆదిదేవుడిగా పేర్కొంటుంది. ఇలా అయితే వీరిద్దరిలో ఎవరు ఎవరిని సృష్టించారనేది చెప్పడం చాలా కష్టం. ఈ రెండు కథలను పక్కకు పెడితే శివుడి జననం గురించి మరో కథ బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ కథను మీరు కూడా చాలాసార్లు వినే ఉంటారు. ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణుదేవుడి మధ్య ఒక చర్చ జరుగుతుంది. వారద్దరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే వివాదం ఏర్పడుతుంది. ఆ సమయంలో మండుతున్న అగ్నిగోళంలా ఆది అంతం లేని ఒక పెద్ద స్తంభం వారిద్దరి మధ్య ప్రత్యక్షమవుతుంది. ఆ స్తంభం ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చిందనే విషయం వారికి తెలియదు. అప్పుడే ఆ స్తంభం నుండి ఒక శబ్దం వస్తుంది. ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది లేదా అంతాన్ని కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెబుతాడు. ఆ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం దాల్చి ఆ స్తంభం యొక్క ఆదిని కనుక్కోవడానికి బయలుదేరుతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభానికి అంతం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి బయలుదేరుతాడు. ఎంత వెతికినా ఆ స్తంభం యొక్క ఆది మరియు అంతాన్ని కనుక్కోలేకపోతారు. ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు. ఆ తరువాత శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు. దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే అత్యంత శక్తివంతుడు మరియు గొప్పవాడని ఒక నిర్ధారణకు వస్తారు. కాబట్టి శివుడిని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందుకే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు సైతం శివుడినే పూజిస్తారు. దీనితో పాటు శివపురాణంలో ప్రస్తావించబడిన ఆది మరియు అంతం లేని ఈ స్తంభం శివుడు పుట్టలేదని, స్వయంగా ఉద్భవించాడని తెలియజేస్తుంది. ఈ కారణంగానే శివుణ్ణి స్వయంభూ అని అంటారు. ఇప్పుడు మనం శివుడికి సంబంధించి అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ఒక కథ ప్రకారం బ్రహ్మదేవుడు శివుడికి తండ్రి అని అంటుంటారు. ఈ కథను నిజమని నమ్మేవారు చాలామంది ఉన్నారు. శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో దానికి సంబంధించి విష్ణుపురాణంలో ఒక కథ ఉంటుంది. భూమి, ఆకాశం, పాతాళం మరియు ఈ పూర్తి బ్రహ్మాండం నీటిలో మునిగిపోయి ఉన్నప్పుడు విష్ణువు తప్ప మరే ఇతర ప్రాణి ఈ లోకంలో జీవించలేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై పడుకొని నీటిపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. విష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఈ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు శివుణ్ణి గుర్తించడానికి నిరాకరిస్తాడు. దీంతో శివుడికి కోపం వస్తుంది. విష్ణు భగవానుడు బ్రహ్మదేవుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు. ఆ తరువాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుతూ తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని శివుణ్ణి కోరుతాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాట ఇస్తాడు. దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు అతడికి ఒక చిన్న పిల్లాడి అవసరం పడుతుంది. అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్నపిల్లాడిగా ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెబుతాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అనే పేరు పెడతాడు.
రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు ఆపలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. ఈ విధంగా శివుడు ఏడుపు ఆపేందుకు బ్రహ్మ అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసిపెట్టినట్లు శివపురాణం చెబుతోంది. ఈ వీడియోలో మీరు శివుడి గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు. అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించాడు మరియు అతని గురువు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు. అలాగే శివుడికి గురువులు అంటూ ఎవరూ లేరు. దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడ్డాడు. ఈ లోకంలో గురుశిష్య సాంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించాడు. ఇది విన్న తరువాత శివుడు ఎవరికి గురువు, అతని శిష్యులు ఎవరు అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే గురుశిష్య సాంప్రదాయాన్ని ప్రారంభించిన బ్రహ్మ మరియు శివుడు ఈ ప్రపంచానికే మొదటి గురువులని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు గురువుగా తన మానసపుత్రులకు విద్యను బోధించాడు. అలాగే శివుడు గురువుగా తన 7 శిష్యులకు మాత్రమే తన జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే శివుడు 7 శిష్యులకు గురువు. శివుడు గురువుగా ఉన్న 7 మంది శిష్యులకు నేటి కాలంలో సప్తర్షుల హోదా ఇవ్వబడింది. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చింది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.